హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ ఇంట్లోనే ఈజీగా కేక్ చేసుకునే విధానం చూపిస్తున్నాను, నేను చేసే స్టైల్లో. ఇది డ్రై ఫ్రూట్ కేక్ అండి. ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ వాటికి ఏమేమి కావాలో చూద్దాం. మనం ఒక గ్లాస్ కొలత పెట్టుకుందాం అండి. ఒక గ్లాస్ తీసుకుంటే ఒక గ్లాస్ షుగర్, అంటే షుగర్ కొంచెం తగ్గిద్దాం. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే నిండా వేయచ్చు, నేను కొంచెం వెల్తిగా వేసాను అనమాట. ఇలాగే ఈ గ్లాస్తో మైదా పిండి, ఒక గ్లాసు వెన్నపూస, ఇవి డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాను. మనకి ఇష్టమైన ఏమైనా వేయచ్చు. ఇవాళ నేను జీడిపప్పు, బాదం వేస్తున్నాను. టూటీ ఫ్రూటీ ఉంటే అది వేసేదాన్ని, లేదు. సో ప్రజెంట్ ఈ రెండే వేసుకుంటున్నాను. అలాగే బేకింగ్ సోడా, అలాగే కొంచెం తినే సోడా, ఒక 2 eggs. ఇంకొంచెం మనం పెద్దది తీసుకుంటే 3 eggs వేసుకోవచ్చు. నేను తీసుకునే కొలతకి 2 eggs అయితే సరిపోతుంది. ఒక స్పూను వెనీలా ఎసెన్స్. ఎగ్స్ వేస్తాం కదండి, ఎగ్ వాసన రాకుండా మంచి వాసన వస్తుంది మనకి వెనీలా ఎసెన్స్ వేసుకుంటే. ఇవేనండి, ఈజీగా ఇంట్లో సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు కేక్. ఇప్పుడు ఫస్ట్ మైదా పిండి ఇలా జల్లించుకుందాం. ఇందులోనే బేకింగ్ పౌడరు, తినే సోడా వేసేసుకుందాం. వేసుకొని మొత్తం ఒకసారి జల్లించేసుకుందాం. ఇలా మైదా పిండి జల్లించి పక్కన పెట్టుకుందాం. మిక్సీలో ఈ 2 eggs వేసుకొని ఒకసారి బీట్ చేద్దాం. బీటర్ అవన్నీ ఏం అక్కర్లేదండి, మిక్సీ ఉంటే చాలు. ఇప్పుడు నేను చేసేది ఓవెన్లో కూడా కాదు, స్టవ్ మీదే ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే. చూపిస్తాను రండి. ఇదిగోండి, 2 eggs చేసి మిక్సీలో వేసి బీట్ చేసుకున్నాము. బీటర్ కూడా అక్కర్లేదండి, మిక్సీలోనే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ షుగర్, అలాగే వెన్నపూస కూడా వేసేసి ఒకసారి బీట్ చేద్దాం మళ్ళీ. ఇవన్నీ ఎగ్స్, షుగరు, వెన్నపూస మిక్సీ వేసుకున్నాం కదా. ఇప్పుడు చక్కగా ఇలా నురుగులాగా వచ్చింది. మిక్సీలో వేసుకుంటే ఏమవుతుందంటే ఒక క్లాక్ వైజ్లోనే తిరుగుతుంది కాబట్టి కేక్ కూడా మంచి ఫ్లఫీగా వస్తుంది. 1 స్పూను వెనీలా ఎసెన్స్ వేసాను. నెక్స్ట్ ఇప్పుడు మైదా వేసేద్దాం. కేక్ చేసేటప్పుడు జల్లించుకొని పెట్టుకుంటే లూజ్గా ఉంటుంది, సో కేక్ కూడా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. కలర్ కావాలంటే కలర్ వేసుకోవచ్చు, నాకు కలర్ అక్కర్లేదండి, సో అందుకని నేను కలర్ వేయడం లేదు. మిక్సీ వేసాక ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, ఇలా ఉంటే చాలు. ఎవరికైనా కొంచెం టైట్ అయింది అనుకోండి, కొంచెం పాలు పోసుకోవచ్చు. ఇలాగా నేను ఇప్పుడే ఇంట్లో ఫ్రెష్గా వెన్నపూస తీసాను, అందుకని వెన్నపూస చూడగానే కేక్ గుర్తొచ్చింది, మా అబ్బాయికి ఇష్టం అని. సో ఇది చేస్తున్నాం. ఇది రెడీ అయిపోయింది కదా. ఈలోపు నా దగ్గర ఇలాంటి కేక్ చేసుకునే బౌల్ ఉంది, ఇదిగోండి. ఇందులోనే దీనికి ముందు వెన్నపూసతో మొత్తం బ్రష్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలాంటి కేక్ గిన్నె ఉంది నా దగ్గర, దీంట్లోనే కేక్ తయారు చేస్తున్నాను అనమాట. ఇదైతే మనం ఈజీగా కేజీన్నర కేక్ వరకు చేసుకోవచ్చు. దీని కింద ఒక బౌల్ ఇస్తాడు, దాంట్లో నేనేం చేశానంటే రాళ్ళు ఉప్పు వేసి స్టవ్ మీద ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకుంటున్నాను. ఈలోపు దీనికి మనం వెన్నపూస ఇదంతా బ్రష్తో రాసేసుకున్నాం అనుకోండి, కేక్ అంటది అనమాట. ఇప్పుడు ఇలా ఈ బ్రష్ ఒకటి తీసుకొని వెన్నపూసని రాసేద్దాం. ఆయిల్తో అయినా చేయొచ్చు, కానీ వెన్నపూసతో అయితే మంచి టేస్ట్ వస్తుంది. కొంతమంది నెయ్యితో కూడా చేస్తారండి. నెయ్యితో చేస్తే ఏమవుతుందంటే అంతా నెయ్యి వాసన ఎక్కువ వస్తుంది. మా ఇంట్లో తినరు కదా నెయ్యి, అందుకని చెప్పి నేను వెన్నపూసతోనే చేస్తాను అన్నమాట.
ఈజీగా చేసేసుకోవచ్చండి. ఓవెన్ అక్కర్లేదు, బీటర్ అక్కర్లేదు, మన మిక్సీ జార్ ఉంటే చాలు. ఇలా కేక్ బౌల్ లేకపోయినా కూడా మనం మందపు గిన్నె పాన్ ఉంటుంది కదా, అందులో పెట్టేసుకోవచ్చు. కింద కొంచెం కల్లుప్పు కానీ ఇసుక కానీ ఏదైనా సరే వేసుకొని దానిపైన ఒక ప్లేట్ పెట్టి మంచి షేప్ ఉన్న గిన్నెలో వేసేసుకుని అందులో పెట్టి మూత పెట్టుకుంటే చాలు. సిమ్లో వదిలేస్తే 45 మినిట్స్లో మంచిగా మనకి మంచి కేక్ టేస్టీగా తయారవుతుంది. ఇంకొన్ని ఇలా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం మైదా పిండి చల్లుదాం అన్నమాట. ఇవన్నీ వెనపూస రాసాం కదా, వెనపూస రాసిన దాని మీద ఇలాగ కొంచెం మైదాని వేసుకుని ఇలా డస్టింగ్ చేసుకుంటే ఎక్కడన్నా మనకు వెనపూస అంటకపోయినా తెలుస్తుంది. నానేసుకొని మొత్తం ఎక్సెస్గా ఉన్న మైదా పిండిని తీసేసుకుందాం. ఇప్పుడు దీనికి కేక్ అతుక్కోకుండా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఈ కేక్ మిక్సర్ని ఇందులో వేసేసుకుందాం. హాఫ్ వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి చల్లేసుకుందాం. అంటే మధ్యలో కూడా మనకి డ్రై ఫ్రూట్స్ తగ్గుతాయి అన్నమాట. దానిపైన మళ్ళీ ఇంకో రౌండ్ ఎక్కువ వేసుకోకూడదండి. ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే కేకు పొంగదు. డ్రై ఫ్రూట్స్ తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే కేక్ అనేది పొంగదు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకో రౌండ్ డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే ఆల్రెడీ మనం ప్రీ హీట్ చేస్తున్నాం కదా, దాని మీద పెట్టేసుకుందాం. ఇవన్నీ ఇలా ట్యాప్ చేసుకుంటే మధ్యలో గ్యాప్స్ ఏమైనా ఉన్నా కూడా అవుతాయి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇవ్వండి, దాని కింద చిన్న బౌల్ ఇలా ఇస్తాడు. దీంట్లో నేను కల్లుప్పు వేసుకున్నాను. ఆల్రెడీ ఇది ప్రీ హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆ బౌల్ని దాని మీద పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టుకోవాలండి. ఆల్రెడీ ప్రీ హీట్ అయింది కాబట్టి మనం సిమ్లో పెట్టుకుందాం. సిమ్లో పెట్టి మూత పెట్టేయడమే. ఇంకా దీన్ని ఇలాగా 45 మినిట్స్ వదిలేస్తే మంచిగా కేక్ తయారవుతుంది. ఫ్రెండ్స్, 45 మినిట్స్ అయింది, కరెక్ట్గా సిమ్లో పెట్టుకున్నాము. ఇప్పుడు మన కేకు ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. చూసారా, మంచి కలర్ఫుల్గా రెడీ అయింది. ఇలా నైఫ్ తీసుకొని చూసారా, ఏమీ అతుక్కోకుండా వచ్చింది నైఫ్. సో కేక్ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఇలా సైడ్ ఒకసారి లూజ్ చేద్దాం. కేక్ అయ్యేలోపు ఆల్రెడీ నెయ్యి కూడా కాగిపోయిందండి. ఇల్లంతా గొంగొమలాడిపోతుంది. ఒక పక్క కేక్ వాసన, ఒక పక్కన మంచిగా నెయ్యి వాసన. అలా అయినా ఇంట్లో చేసుకున్న నెయ్యి టేస్టే వేరండి. మనం కొనుక్కున్నది టేస్ట్ రాదు, వాసన రాదు. నేను అందుకనే అసలు నెయ్యి కొనను. నాకు ఇంట్లోనే చాలా నెయ్యి వస్తుంది. చేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని దాన్ని ట్యాప్ చేద్దాం. ఇదిగోండి, ఇలా ఆ ప్లేట్లోకి తిరగేసుకొని ఇలా ట్యాప్ చేసుకున్నాం ఒకసారి. చూసారా, ఎక్కడ ఎరగకుండా మంచిగా వచ్చేసింది కేకు. మంచి కలర్ఫుల్గా. ఇవ్వండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయి. క్రిస్మస్కి ఇలాగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా చేసుకున్నాం కేక్ని. కొంచెం చల్లారాక కట్ చేసుకున్నాం అనుకోండి,
మన డ్రై ఫ్రూట్ కేక్ రెడీ. ఇంకా దీనికి క్రీము అదన్నీ ఏం చేయను, జస్ట్ ఇట్లాగే తింటాం. మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా? నా స్టైల్లో కేక్ ఎలా చేయాలో చూపించాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి బబుల్స్ చూసారా, ఇంత సాఫ్ట్గా ఉంది చూసారా. ఇంకా చల్లారితే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి బబుల్స్ ఎలా వచ్చినాయో. మనం బేకరీలో కొనుక్కున్న కేక్ లాగానే ఉంటుంది మనం, కానీ ఇంట్లో హోమ్ మేడ్ కదా, హెల్దీ అండ్ టేస్టీ. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా? మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.